ఓం శాంతి. ఓం శాంతి. ఓం ఓం శాంతి. నేను ఆత్మ, నిశ్చయ బుద్ధి, నిశ్చింత చక్రవర్తిని. స్వయం భగవంతుడు నాతో ఉన్నారు. వారి స్మృతిలో సదా నా ఈ జీవితాన్ని ఉన్నతంగా, ఉల్లాసంగా గడుపుతాను. I, the soul, has utmost confidence on the Supreme Father that He takes care of my life. I always be in a strong belief system that I'm holding my Father's hand. He's always with me. With this context, I, the soul, try to listen to today's Murli and get benefit out of this Murli. Om Shanti. Om Shanti. Murli date 25/4/2026. आज का हेडिंग मीठे बच्चे, बाप दूर देश से आया है तुम बच्चों के लिए नया राज्य स्थापन करने. तुम अभी स्वर्ग का लायक बन रही हो. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, భగవంతుడు దూరదేశం నుంచి వచ్చారు. ఎంత దూరం? పరంధామం, అది ఇంకొక లోకం. పరంధామం, అంత దూరం నుంచి వచ్చారు. దేనికోసం? పిల్లల్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, కొత్త ప్రపంచానికి రాకుమారులుగా తయారు చేయడానికి, ఒక కొత్త రాజ్యాన్ని, సత్యుగాన్ని, గోల్డెన్ ఏజ్ ని నిర్మించటానికి. మరి అలాంటి స్వర్గానికి మీరు అర్హులుగా అవుతున్నారు. హౌ లక్కీ ఐ యామ్. ద సుప్రీం ఫాదర్ హ్యాస్ కమ్ టు మోల్డ్ మీ and to make me a deserving personality to enter into the golden age. प्रश्न, जिन बच्चों का शिव बाबा में अटूट निश्चय है, उसकी निशानी क्या होगा? वह आंख बंद करके बाबा की श्रीमत पर चलते रहेगा. जो आज्ञा मिले, कभी ख्याल भी नहीं आएगा इसमें कुछ नुकसान ना हो जाए, क्योंकि ऐसे निश्चय बुद्धि बच्चों के रिस्पॉन्सिबल बाप है. अंडरलाइंड पॉइंट, निश्चय बुद्धि बच्चों की रिस्पॉन्सिबिलिटी बाप है. उन्हें निश्चय का बल मिला है. अवस्था अडोल और अचल हो जाता है. మరి ఎవరికైతే భగవంతుడి పైన తెగిపోని నిశ్చయం ఉంటుందో వారి గుర్తులు ఏంటంటే, కళ్ళు మూసుకొని భగవంతుడి శ్రీమతం, శ్రేష్టమైన మతం పైన నడుస్తారు. నాకు భగవంతుడి ఆజ్ఞ లభించింది. ఈరోజు మురళిలో చెప్తారు, ట్రాన్స్పరెంట్ గా ఉండండి అని. కళ్ళు మూసుకొని ట్రాన్స్పరెంట్ గా ఉంటారు. మురళిలో చెప్తారు, సదా చెడు వినద్దు, చూడకూడదు, మాట్లాడకూడదు, ఆలోచించకూడదు. కళ్ళు మూసుకొని ఇన్స్ట్రక్షన్స్ మీద నడుస్తారు. ఎందుకంటే వారికి భగవంతుడి పైన అంత తెగిపోని నిశ్చయం ఉంటుంది. మరి నేను ఆ కేటగిరీలో ఉన్నానా? చెక్ చేసుకోవాలి. బాబా చాలా క్లియర్ గా చెప్తున్నారు. అరే, నేను ఆ విధంగా ఉంటే ప్రపంచం ఎలా నడుస్తుంది, పనులు ఎలా నడుస్తాయంటే బాబా ఏం చెప్తున్నారు? మీరు ఆ భరోసా నా మీద వదిలేసేయండి, నిశ్చయం పెట్టుకోండి, మీ రెస్పాన్సిబిలిటీ నాది. అంటే నిశ్చయంలో అంత బలం ఉంటుంది. వారి అవస్థ కూడా స్థిరంగా, చంచలహీనంగా ఉంటుంది. అంటే ఎలాంటి చంచలత్వం లేనటి వారిగా ఉంటారు. మరి నేను ఆత్మ, అంతటి తెగిపోని నిశ్చయం నా తండ్రి భగవంతుడి పైన ఉందా చెక్ చేసుకోవాలి. అతనున్నారు నా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి.
మరి నేను అంతటి తెగిపోని నిశ్చయం పెడుతున్నానా చెక్ చేసుకోవడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. तुम ही हो माता पिता या महिमा किसकी सुनी, जिसको सिवाय तुम बच्चों की दुनिया में और कोई जानते नहीं. మీరే తల్లి తండ్రి అంటారు, మీకు తప్ప భగవంతుడి యాక్చువల్ పరిచయం ప్రపంచంలో ఎవ్వరికి తెలియదు. భగవాన్ కా మహిమ ऊंचते ऊंचे, जिसकी महिमा है वह फालतू हो जाती है. ऊंचते ऊंच एक बाप की महिमा है. ఉన్నతో ఉన్నతమైన భగవంతుడి మహిమ ఏదైతే మనం విన్నామో అది భగవంతుడిదే, మన తండ్రిదే, ఇంకెవరితో కాదు. వారే ఉన్నతో ఉన్నతమైన వారు. కాకపోతే వారి పరిచయం మనకి ఇంతకు ముందు తెలియదు, ఇప్పుడు తెలిసింది. వారు స్వయం వచ్చి మనం ఒక ఆత్మ అనే పరిచయం ఇస్తున్నారు, పరమాత్మ యొక్క పరిచయం ఇస్తున్నారు. ఏ మనుషులకి ఆత్మ గురించి తెలియదు, परमात्मा गुरिंची తెలియదు. शरीर जब छूट जाता है तो कहते हैं आत्मा निकल जाती है. शरीर मुर्दा हो जाती है. आत्मा अविनाशी है, वह कभी खत्म नहीं होता है. आत्मा तो एक स्टार मिसाल है, वह अति सूक्ष्म है, इन आंकों से देखने में नहीं आता है, बट कर्तव्य सब आत्मा करती है. మోస్ట్ ఇంపార్టెంట్, ఇవాళ సోల్ యొక్క నాలెడ్జ్ మనకి రివైజ్ చేస్తున్నారు. ఆత్మ పరమాత్మ గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ శరీరంలో ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇది ఒక డెడ్ బాడీ అని అంటారు. ఆత్మ చిన్న నక్షత్రం లాంటిది, బ్రుకుటి మధ్యలో ఉంటుంది, చాలా సూక్ష్మమైనది. ఈ కళ్ళతో ఈ ఆత్మ కనిపించదు, కానీ ఈ శరీరాన్ని నడిపించేది ఆత్మ. సో ఆ కర్తవ్యం చేసేది ఆత్మ. అంటే నేను క్షణక్షణం నేను ఆత్మాభిమానిలో ఉండాలా, లేక నేను బాడీ కాన్షియస్ లోకి ఎందుకు వచ్చేస్తున్నాను? నేను ఫలానాలోకి ఎందుకు వస్తున్నాను? ఫస్ట్ నేను ఒక ఆత్మ అనే దాంట్లో మీరు ఉండాలి కదా. వాస్తవంగా చేసేది చేయించేదంతా ఆత్మ కదా. శరీరం ఏంటి? ఈ ఆర్గన్స్, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, ఇవన్నీ ఒక ఆర్గన్స్, శరీరానికి సంబంధించినవి. ఆత్మ బ్రుకుటి మధ్యలో సూక్ష్మాతి సూక్ష్మమైనది, ఒక నక్షత్రం లాంటిది. కాకపోతే ఈ సోల్ యొక్క పరిచయం ఎవ్వరికి తెలియదు. ఆత్మ కా జ్ఞాన్ కిసీ కో నహీ పతా. ఆత్మ మే భీ సంస్కార్ భరా హువా హే. ఆత్మలోనే చెడు లేక మంచి సంస్కారాలు నిండి ఉంటాయి. ఆత్మనే నిర్లేపి. మరి మతభేదాలు చాలా వచ్చేస్తాయి, ఫలానా వారు ఇలా, ఫలానా వారు ఇలా అని. కానీ ఆత్మనే 84 జన్మల్లోకి వస్తుంది, ఆత్మనే సూర్యవంశీగా వస్తుంది, ఆత్మనే చంద్రవంశంలోకి వస్తుంది, ఆత్మనే పతితంగా అవుతుంది, ఆత్మనే పావనంగా అవుతుంది. సో ఈ సోల్ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది మనం సదా గుర్తు పెట్టుకోవాలి. सतयुग में पूरा 150 वर्ष आयु होती है, कोई जल्दी मर ना सके या बातें बैठ समझाते हैं. సత్యుగంలో పూర్తి 150 సంవత్సరాల వరకు బతుకుతారు. అంటే అక్కడున్న శరీరంలో అంతటి స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. పూర్తి 150 years బతుకుతుంది. అంత తొందరగా అక్కడ ఎవరు చనిపోరు. కానీ బర్త్స్ మాత్రం కొంతమంది 84 బర్త్స్, కొంతమంది 83 బర్త్స్, కొంతమంది 80 బర్త్స్, ఈ విధంగా బర్త్స్ అనేది తీసుకుంటారు. భగవంతుని పిలుస్తారు, మీరు నన్ను పిలిచారు కదా, మరి ఇప్పుడు అందరూ దుఃఖీగా అయిపోయారు. సో ఇప్పుడు నేను మళ్ళీ వచ్చాను మిమ్మల్ని సుఖవంతంగా చేయడానికి. कोई मुझे पूछता है कैसे मैंने परमात्मा को कोई पूछते हैं या कैसे माने परमात्मा आते हैं, तो उन्हें समझाना है. सब पुकारते हैं हे पतित पावन आओ, वह निराकार है, उसको अपना शरीर नहीं है, आना ही पतित दुनिया में, पावन दुनिया में तो कोई नहीं आएगा. సో కొంతమంది మనను ఒక ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతారు, నేను ఎలా ఒప్పుకోవాలి పరమాత్మ ఇక్కడికి వస్తున్నట్టు, ఇతనిలోనే పరమాత్మ ఉన్నట్టు అని అంటారు. వాళ్ళకి అర్థం చేయించండి, మీరే కదా పిలిచారు, ప్రపంచం ఇంత దుఃఖంగా అయిపోయింది, మేము నీచులుగా పాపులుగా అయిపోయాం, మమ్మల్ని రక్షించడానికి రండి, ప్రపంచాన్ని రక్షించడానికి రండి అని మీరే కదా పిలిచారు. మరి భగవంతుడైతే నిరాకారుడు,
అతనికైతే తన శరీరం లేదు. అతని పతిత ప్రపంచంలో రావాల్సిందే ప్రపంచాన్ని క్లీన్ చేయడానికి. పావన ప్రపంచంలో పరమాత్మ రావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అక్కడ ఆటోమేటిక్ అందరూ ప్యూర్ గా ఉన్నారు కాబట్టి అక్కడ స్పెషల్ గా రావాల్సిన అవసరం లేదు. పరమాత్మ కూడా సూక్ష్మాతి సూక్ష్మమైన వారు, ప్రపంచానికి బీజరూపుడు, నాలెడ్జ్ఫుల్ స్టార్. వారినే మనం పిలుస్తూ వచ్చాము. गायन है दूर देश का रहने वाला आया इस पराई देश में. పాట కూడా ఉంది కదా, దూర దేశంలో నివసించే వారు వచ్చారు ఈ పాత దేశం పరాయి దేశంలో. ఇప్పుడు మనకి బాబా ద్వారా అన్ని విషయాలు తెలిసాయి. భగవంతుడు ఒక పరాయి దేశంలోకి వచ్చారు. ఎవరి దేశంలోకి? ఇక్కడ ఎవరున్నారు? సో కాల్డ్ నెగటివిటీ రావణుడి దేశంలోకి వచ్చారు. వామ మార్గంలోకి ప్రతి ఒక్కరూ వెళ్ళిపోయారు. మళ్ళీ భక్తి మార్గం అనేది మొదలైంది. అంటే ఫస్ట్ ప్యూర్ గా ఉన్నారు, వామ మార్గంలోకి వెళ్ళిపోయారు. తర్వాత భక్తి మార్గం అనేది మొదలైంది. మరి పరమాత్మ నాలెడ్జ్ఫుల్, సదా పావనుడు, సదా సుఖసాగరుడు, సదా ఆనంద సాగరుడు. అందుకే వారి పేరేంటి? పరం ఆత్మ, సుప్రీం సోల్. మనం పాఠశారులం పిలిచాము కదా, ఓ పరమాత్మ రండి అని పిలిచాం కదా, ఆ నిరాకారుణ్ణి పిలిచాం కదా. అబ్ మే ఆऊंगा తబ్ రావణ్ రాజ్ ఖతం హోనా హే. మరి భగవంతుడి ఇక్కడికి వచ్చారంటే జస్ట్ అలా ఉండరు కదా, తాను వచ్చారంటే రావణ రాజ్యం సమాప్తం అవుతుంది. కానీ ఈ రోజులో కొంతమంది కూడా అంటారు ఆత్మని పరమాత్మ, పరమాత్మని ఆత్మ అంటారు. ఆత్మ పరమాత్మగా ఎలా అవుతుంది? ఆత్మ డెత్స్ అండ్ బర్త్స్ ఈ లైఫ్ సైకిల్లోకి వస్తుంది. పరమాత్మ అయితే రారు. ఆత్మ పతితంగా అవుతుంది, పరమాత్మ అయితే పతితంగా అవ్వరు. మరి వాళ్ళిద్దరూ ఒకటిగా ఎలా అవుతారు? ఈ విషయం ఎవరికీ తెలియదు. అట్ ద సేమ్ టైం కల్పకి ఆయు భీ కిసీకో పతా నహీ. కల్పం యొక్క ఆయుష్ ఎంత అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. ముందు ముందు కల్పం గురించి తెలుసుకుంటారు, పావనంగా ఎలా అవ్వాలో తెలుసుకుంటారు, డ్రామా గురించి తెలుసుకుంటారు. మరి మీకు భగవంతుడి పైన తెగిపోని నిశ్చయం అనేది ఉండాలి. గంగా స్నానాల దగ్గరికి వెళ్తారు, గంగలో మునిగితే పావనంగా అవుతామంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం జ్ఞాన గంగ ద్వారానే ఈ ఆత్మ పావనంగా అవుతుంది, ఆ గంగ ద్వారా కాదు. బాప్ कहते मुझे नई दुनिया की స్థాపన करना पड़ता है. బాబా ఒక కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి రావాల్సి ఉంటుంది. డ్రామా ప్లాన్ అనుసారంగా ప్రతి ఒక్కటి అక్యురేట్ గా జరుగుతుంది. పహలే తో నిశ్చయ హోనా చాహియే బేహద్ కా బాప్ ఆయా హై. సో మొట్టమొదట నిశ్చయం ఉండాలి. అనంతమైన తండ్రి వచ్చారు, నా కోసం వచ్చారు. కొత్త ప్రపంచంలోకి, కొత్త ప్రపంచ స్థాపన కోసం వచ్చారు. పాత పతిత ప్రపంచంలోకి వచ్చారు. దీనిపైన మీకు ఫస్ట్ నిశ్చయం ఉండాలి. అప్ని బుద్ధికో చెక్ కరో ఇతనా నిశ్చయ హే యా నహి. అంత నిశ్చయం ఉందా లేదా బుద్ధిని చెక్ చేసుకోవాలి. బాబా డైరెక్షన్ పైన నడుస్తున్నానా లేదా చెక్ చేసుకోవాలి. నిశ్చయం ఉంటే కళ్ళు మూసుకొని భగవంతుడి డైరెక్షన్ పైన నడుస్తారు. బికాస్ రెస్పాన్సిబిలిటీ అంతా పరమాత్మదే. श्रीमत पर चल सर्विस करेंगे तो ऊंच पद पाएगा. మోస్ట్ ఇంపార్టెంట్ అండర్లైన్డ్ పాయింట్, భగవంతుడి ఇన్స్ట్రక్షన్ శ్రీమతం పైన నడుస్తే, సేవ చేస్తే ఉన్నతమైన పదవి పొందుతారు. శ్రీమతం ద్వారా సర్వీస్ అనేది జరుగుతుంది. తుమ్హారా కామ్ హే సబ్కో సుఖధామ్ కా మాలిక్ బనానా. మీ పని ఏంటి? సుఖధామానికి యజమానిగా అవ్వాలి. కిసీకో దుఃఖ్ నహీ దేనా. మరి నేను సుఖధామానికి యజమానిగా అవ్వాలంటే నేను ఎవ్వరికి దుఃఖం అనేది ఇవ్వకూడదు కదా. ప్రపంచం ఎంతో దుఃఖాన్ని ఇస్తుంది. సో మొట్టమొదట ఫస్ట్ నేను ఒక ఆత్మ, సుఖధామానికి వెళ్ళాలి. ఈ విధంగా డ్రామా పైన ఫస్ట్ నాకు ఎంతో నిశ్చయం, కాన్ఫిడెన్స్, ఒక భరోసా అనేది ఉండాలి. నిశ్చయ బుద్ధి విజయంతి అని అంటారు. ఎవరికైతే అంతటి నిశ్చయం ఉంటుందో వారే విజయాన్ని పొందుతారు అంటారు. సో చెక్ చేసుకుందాం. నేను ఒక సోల్, దీనిపైన నిశ్చయం ఉందా? సుప్రీం ఫాదర్ పైన నిశ్చయం ఉందా? వరల్డ్ సైకిల్ మీద నిశ్చయం ఉందా? డ్రామా పైన అంతటి నిశ్చయం ఉందా అనేది ధారణలో బాబా ఇదే చెప్తున్నారు.
सर्विस में हड्डियां देनी, किसी भी बात में संशय नहीं उठाना, सबको सर्विस का सुख देना है, दुख नहीं देना है, निश्चय की बल से अपनी अवस्था को अडोल रखना है, సేవలో ఎమకల సైతం సమర్పణ చేయాలి. అంటే సేవకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనస వాచ కర్మన ఏదైనా పరమాత్మ సేవ, అంతటి సేవ చేయాలి. ఏ విషయంలో సంశయం రాకూడదు. సర్వీస్ యొక్క సుఖంలో ఉండాలి, ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకూడదు. నిశ్చయం యొక్క బలంతో అచంచలంగా ఉండాలి. భగవంతుడి శ్రీమతం లభిస్తుంది, దాని ద్వారా కళ్యాణం జరుగుతుంది. నా రెస్పాన్సిబిలిటీ పరమాత్మది. ఇక నాకు ఏ విషయం యొక్క చింత ఉండాలి? ఒక్కసారి ఇది మనం ప్రాక్టీస్ కూడా చేసి చూడాలి కదా. భగవంతుడు చెప్తున్నారు, నా పైన నిశ్చయం పెట్టండి, మీ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటానంటే మీరింకెందుకు బాధపడుతున్నారు? మీరింకెందుకు చింతిస్తున్నారు? परमात्मा మన రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి కదా. वरदान, योग युक्त स्थिति द्वारा सूक्ष्म व कड़े बंधनों को क्रॉस करने वाले बंधन मुक्त भव. యోగ యుక్త యొక్క గుర్తేంటి? బంధన ముక్త. అంటే యోగంతో నడుచుకుంటే ఏ బంధనాలు కూడా నాకు ఒక బంధనం, అటాచ్మెంట్స్ గా అనిపించో, ముక్తులుగా అనిపిస్తారు. యోగయుక్తంగా ఉంటే అన్ని బంధనాలు సమాప్తం అవుతాయి. తెలివైన వారి కావాలి, పరమాత్మ శ్రీమతం పైన నడవాలి, అద్భుతం చేసి చూయించాలి. దీనికోసం బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ అనేది చేయాలి. బలహీనతకి గుర్తేంటి? బురాయి కర్తే హే ఉస్సే ఉస్ సమయ జరా భీ వ్యర్థ సంకల్ప చలా తో నహీ. जब कभी कोई कमजोरी का इशारा देता है अथवा बुराई करता है, यदि उस समय जरा भी व्यर्थ संकल्प चला तो बंधन है. ఎవరైనా ఒక డెలికేట్ సిచ్యువేషన్ గురించి మనకి చెప్పినా, బలహీనత సిచ్యువేషన్ గురించి ఏదైనా చెడ్డ విషయం చెప్పినా, ఆ సమయంలో నాకు కొంచెం అన్న ఒక వేస్ట్ థాట్ వచ్చిందంటే అది నేను బంధనంలో ఉన్నట్టు అని అర్థం చేసుకోండి. సో ఎలాంటి బంధనంలో లేనటి వారిగా ఉంటే గెలుపు ఓటమి, నిందా స్తుతి, మాన్ అవమాన్ అన్ని ఈక్వల్ గా రెస్పాండ్ అనేది అవుతారు. స్లోగన్, పహలే సోచనా ఫిర్ కన్నా యా జ్ఞాని తు ఆత్మా కా గున్ హే. మొదట ఆలోచించి తర్వాత చేయడం. చేసేసాక అయ్యో అలా చేయకుండా ఉండాల్సిందే అని ఆలోచించడం కాదు, మొదట ఆలోచించి తర్వాత చేయడం. ఇదే నాలెడ్జ్ఫుల్ సోల్స్ యొక్క గుణము. సో ఇది మనం హోంవర్క్ గా తెలుసుకుందాం. ఐ యామ్ అ నాలెడ్జ్ఫుల్ పర్సనాలిటీ. నేను ఒక జ్ఞాన స్వరూప ఆత్మను. జ్ఞాని ఆత్మలకి సదా పరమాత్మ పైన నిశ్చయం ఉంటుంది. జ్ఞాని ఆత్మకి సదా స్వయం పైన నిశ్చయం ఉంటుంది. లెట్స్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్. ఐ ద సోల్ ఆల్వేస్ ట్రై టు బి ఇన్ అ నాలెడ్జ్ఫుల్ స్టేట్. ఓకే, చలో. Relax. Om Shanti. I, the soul, a divine personality, I always try to experience a true connectivity with the point of light, the Supreme Father. This is an uninterrupted connection between both of us. I always try to receive continuous power from my Father. This is such a power, helps me to maintain a powerful stage. For the next few seconds, I visualize myself standing in front of the Supreme Father, the point of light, the ocean of power. Try to inculcate the powerful vibrations of my Father. Experience the beauty of this Father's connectivity. And I always try to be a detached stage, a stage connected towards the one Father. I am the point of light.
a sparkling star in the middle of this forehead. I am the owner of this body. I always own this body and try to instruct this body, my thoughts, my words, according to a good positivity. For the next few seconds, I try to focus on my words. I try to be transparent, true, and reliable in my every word, because I always remember that I'm at godly service. My every word, thoughts, and actions reflects towards this world. I'm a lucky soul representing the manners of the Supreme Father through my behavior. This is a responsibility onto me, and I, the soul, always be a true connectivity with my Father and maintain a highest inheritance. Hey, Father, thank you so much for showing me a path of true personality. I always try to follow the path of the Supreme Father and maintain such a spiritual connection all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, try to experience the power from the Supreme Father. He is the ocean of power. Spread the Father's power to every part of this body. And with such a power, I try to maintain an highest and a oriented stage. Om Shanti. Shanti.